ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. జిల్లా వాసులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకుంటుంది. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయినాయి. ఒక్కొక్క రోజు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం పూట బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఒకవేళ అత్యవసరంగా బయటికి రావాల్సి వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకుని వస్తున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ వీక్లీ మార్కెట్ కూరగాయల రైతు బజార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు కావచ్చు, తర్వాత గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూరగాయలు అమ్ముకోవడానికి తప్పదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు లేచారు పొద్దున? 4కి. ఎట్లా ఉందమ్మా చలి? మరి బాగుంది సార్. ఇవన్నీ మోసుకుంటూ వస్తున్నారు. స్వెటర్ గిటర్ అని బందోబస్తు వేసుకున్నా కూడా ఆగుతుందా చలి? మరి చలిగా పెడతాను సార్. ఇక్కడ మంట గిట్లా పెట్టుకుంటారా? మంట పెట్టుకుంటాం. ఎట్లా ఉంది చలి? బందోబస్తు వేసిన ఎడగొన్నది చలి బాగుండేది సార్. మీ చిన్నప్పటికి ఇప్పటికి ఎట్లా చలి తీవ్రత పెరుగుతుందా? సంవత్సరం పెరుగుతుంది. ఫుల్ చలి అవుతుంది. బాగా చలి మనసు పడుతుంది. చలి బాగా పెడుతుంది. ఇక్కడ ఇంకో కస్టమర్ ఉన్నారు. కూరగాయలు పొద్దున వచ్చినావు, ఎట్లా ఉంది చలి? చలి అనేది చాలా విపరీతంగా ఉంది. గత 6 రోజుల నుంచి విపరీతంగా ఉంది. అంతేకాకుండా చలి గతంలో కంటే ఇప్పుడైతే బాగుంది. పిల్లలు లేకపోతే ఏమంటారు? పొద్దున అసలు లేవడమే లేదు. 9 దాకా కూడా ఇప్పుడు ఇక లేవడం లేదు. వాళ్ళకి స్నానాలు చేపిద్దామంటే కూడా వాళ్ళు 5-6 రోజుల నుంచి అందరికీ జ్వరాలు, జలుబు, దగ్గు ఇదే ఉంది. చలికాలం లేవబుద్ధి అవుతుంది పొద్దున? లేబుద్ధి కాదు. 7 అయ్యేదాకా లేబుద్ధి అయితే లేదు. తప్పదు కదా కొన్నిసార్లు. అయినా కానీ తప్పకుండా 3కి వచ్చి మార్కెట్లో కూరగాయలు అమ్ముడు అది చేస్తున్నాం. మరి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు చలి నుంచి? చలి నుంచి అంటే షటర్లు బండి మీద రాంగా పోంగా? బండి మీద రాంగ్ అయితే ఘోరంగా చలి ఉంటుంది. విపరీతంగా చలి. ఇక్కడ కొంతమంది గరం ఛాయ్ తాగి వెచ్చబడుతున్నారు. వీళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. ఎందుకంటే ఛాయ్ దుకాణాలకు ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలా గిరాకీ ఉంటుంది. టీ స్టాల్ దగ్గర కూడా చాలా మంది వచ్చారు. అన్న, చలికాలం పెరిగిన కానీ గిరాకీ ఏమైనా పెరిగిందా మీకు? పెరిగింది సార్. పెరిగిందా? ఎట్లా ఉంది అన్న చలి 2-3 రోజుల నుంచి? చలి బాగా విపరీతంగా ఉంది. చలి బాగుంది, గిరాకు ఉంది. చలికాలం అంతకుముందు ఎండాకాలం టైంలో జనాలు ఎట్లా రద్దీ ఉంటారు ఈ టైంకి ఉదయం పూట? ఇప్పుడు ఎట్లా ఉంది? ఎండాకాలం బాగుంది, ఇప్పుడు తక్కువ ఉన్నారు. చలి కాబట్టి తక్కువ ఉన్నారు. చలి బాగుంది. పని కోసం బయటకు రాక తప్పదు కదా. చలి నుంచి కాపాడుకోవడానికి మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? స్వెటర్ వేసుకుంటాం. ఆగుతుందా చలి? ఇక ఇట్లా అయినా ఆగిపోయినా తప్పదు కదా. బయటికి వెళ్ళినప్పుడు స్వెటర్లు వేసుకొని బయటకు వెళ్తాం. ఓకే, ఇది ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్య రక్షణ కోసం స్వెటర్లు వేసుకోవడం, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నారు. పొగమంచు తీవ్రత కూడా కొద్ది రోజులుగా పెరిగింది. ముఖ్యంగా కరీంనగర్ హైదరాబాద్ రూట్లో కావచ్చు, కరీంనగర్ జగిత్యాల రూట్లో కావచ్చు, చాలా పొగమంచుతోటి వాహనాల రాకపోకలకు కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. 12 డిగ్రీలు అంటే ఇప్పుడు నవంబర్ చివరి వారంలో ఉన్నాం. ముఖ్యంగా డిసెంబర్, జనవరిలో అయితే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు కరీంనగర్ గత రికార్డులు కనుక చూసుకుంటే 9-8 డిగ్రీల టెంపరేచర్స్ కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రజలు కూడా ఆరోగ్యపరంగా తర్వాత ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.